ఉపాధ్యాయ మిత్రులు నమస్కారం. ఒక యాక్టివిటీ మీకు పరిచయం చేస్తున్నానండి. డైస్ చూపించినాయన డైస్ డైస్లో ఏమేమి ఉన్నాయి అక్షరాలు చెప్పమ్మా. ఎఫ్ ఉంది, వి, డబ్ల్యూ. దాంట్లో డబ్ల్యూ, హెచ్, వి, ఎం, పి ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఒక చార్ట్ ఇచ్చారండి గవర్నమెంట్ వాళ్ళు, కామన్ వర్డ్స్ అని. ఏతో పదాలు, బీతో పదాలు అలా ఇచ్చారు. ఇప్పుడు డైస్ పాప డైస్ ఏనైనా ఎంత పడింది? డబ్ల్యూ పడింది. డబ్ల్యూ ఎక్కడ ఉంది చూడమ్మా, విండ్. ఇట్లాంటి ఇప్పుడు 1వ తరగతి చేరిన విద్యార్థి కూడా యాక్టివిటీ చేసుకోవచ్చు మనం. అంటే ఏ డైస్లో ఏ అక్షరం పడుతుందో అదే అక్షరం ఉన్నటువంటి బోర్డులో అది పెట్టవలసి ఉంటుంది ఆ డైస్. ఓకే బాబు, నువ్వేనా అరాఫత్? వాడే చెప్పాలి, బాబు చెప్పాలి. ఏం బొమ్మ, ఏం బొన్నది? ఎం ఎక్కడుంది చూడమ్మా, వెతకాలి. ఎం ఎక్కడుంది చూడు, అది కాదు, బాగా చూడు, కరెక్ట్గా నీలాగా అట్లాగే ఉంటుంది. తీతిమ్మా, వాళ్ళకి ఎదురుగా పెట్టమని చెప్పాలి పాప. ఇప్పుడు ఎం పెట్టమన్నా ఎక్కడ చూడు, వెతుకు, బాగా చూడు, కరెక్ట్గా అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. తప్పు తప్పు తప్పు, మీరు ఎవరు చెప్పద్దు. తప్పు తప్పు తప్పు. వెరీ గుడ్, వెల్ డన్, బాగా పెట్టారు. బాబు నువ్వేమ్మా? ఇప్పుడు వీళ్ళిద్దరండి ఫస్ట్ క్లాసులు చేరారు. రైట్, నువ్వేనా? ఏంటది? ఎఫ్ అంటారు దాన్ని. ఎఫ్ అంటారు దాన్ని. వెతుకమ్మ ఎక్కడుందో. ఎఫ్ ఎఫ్ అంటూ ఉండాలి, నువ్వు సౌండ్ చేస్తూ ఉండాలి. ఎఫ్ ఎఫ్. ఏంటది? ఎఫ్. బాగా పెట్టు, షేపు కరెక్ట్గా. వెరీ గుడ్. దాని పక్కన పెట్టు, అది కనిపించాలి నాకు, అది కనిపించదని పెట్ట. చూడు, 2వ కారకం ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఎఫ్. ఏంటది? ఎఫ్. ఇట్లా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైస్, ఒక 6 అక్షరాలు ఇలా చేసుకుంటూ ఉంటే ముందు అంటే అక్షరం కూడా ఒక బొమ్మ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. అక్షరం కూడా ఒక బొమ్మ, ఆ బొమ్మ ఎక్కడుందో ఆ బొమ్మ వద్దే ఆ డైస్ పెట్టాలి. ఇలా యాక్టివిటీ బాగుంటుందండి. మీ స్కూల్లో కూడా మీరు ఒక డైస్ తయారు చేసుకొని ఆ అక్షరాలు తయారు చేసుకొని అతికించుకొని వాడుకోవాల్సింది కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.